అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త కిందకి పడ్డం మనం చూసాము. అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ కాస్త పెరగడం మనం చూసాం. సో లాస్ట్ హై చూసుకుంటే 775. సో ఈరోజు 750 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ హెచ్డిఎఫ్సిలోనేమో ప్రాఫిట్స్ బుక్ చేయాలి, ఎస్బీఐలోనేమో బయింగ్ చేయాలన్నట్టు. అంటే ఎవరైతే హెచ్డిఎఫ్సి నుంచి ఎస్బీఐకి షిఫ్ట్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అంటానండి. ఎందుకంటే మించిన తరుణం మంచి తరుణం మించిన దొరకదు అంటారు కదా. సో కాబట్టి ఆ స్ట్రాటజీ అనేది ఇక్కడ వర్తిస్తుంది. సో ఇదే కాకుండా బజాజ్ ట్విన్స్ కూడా ఈరోజు 2-3 పాయింట్స్ దాకా నష్టపోయాయి. సో బజాజ్ ట్విన్స్లో ఎవరైనా అడుగు పెట్టాలి అనుకుంటే ఇది కూడా ఒక మంచి టైం సార్. సో అదేవిధంగా సుజలాన్ కూడా ఈరోజు అలాగే జరిగింది. మార్కెట్లు ఏమాత్రం కాస్త అటు ఇటుగా లేకుండా స్మాల్ కన్సాలిడేషన్ మోడ్లోనే క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? సో మరొక మంచి షార్ట్ వీడియోలో మరలా తిరిగి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.